ప్రచారంలో ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తున్నది? స్పందన ఇప్పుడు బీజేపీకి నరేంద్ర మోడీ అయోధ్య 500 ఏళ్ళ నుంచి చేసిన 500 ఏళ్ళది కళ ఇప్పుడు నెరవేరింది అనే అయోధ్య కానీ, ఇంటింటికి అక్షంతలు పంపించడం కానీ, నరేంద్ర మోడీ భారతదేశం స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ ప్రధానమంత్రి అనేది భారతదేశానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఒక నరేంద్ర మోడీ. అలాంటి మనం ఎప్పుడైనా సరే మన తొలి ప్రధాని ఎవరు, తొలి రాష్ట్రపతి ఎవరు అని అడుగుతాం, కానీ భారతదేశానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి మన నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలలో. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అసలు ఏమిచ్చింది, తెలంగాణకు ఒక గాడిద గుడ్డిచ్చింది అనే సింబాలిక్గా అయితే మాట్లాడుతున్నారన్న. దీన్ని బట్టి అసలు ఏమి ఇవ్వలేదంటారా తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం వచ్చినాకనే ముస్లింలకు త్రిబుల్ తలాక్ కానీ, ఇప్పుడు రైతులకు 6,000 కానీ, ఇప్పుడు సీసీ రోడ్లు, బాత్రూమ్లు, ఇంటికాడ పొయ్యిలు ఇచ్చింది వాళ్ళే కలెక్షన్. ఇప్పుడు ఆయన గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు, అట్లే సుట్ కేసులు పట్టుకొని తిరిగి బయట పడ్డాడు. ఈ రోజు గాడిద గుడ్డు పెట్టుకున్నాడు. ఆ సుట్ కేసు పట్టుకొని తిరిగితే బాగుండు అని మేము కూడా అనుకుంటున్నాం. ఆ సుట్ కేసులు పెట్టుకొని తిరిగితే బాగుంటుంది కదా. ఇంతకుముందు సుట్ కేసులు పట్టుకొని తిరిగింది, ఇప్పుడు గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతున్నాడు. అంటే తెలంగాణ ప్రజలకు నేను గాడిద గుడ్డు ఇస్తా అని ఇంటర్నల్గా చెప్తున్నాడు. నన్ను నమ్ముకుంటే ఇదే అంటాడు. ఆయన నమ్మినామంటే మనం అదే గాడిద గుడ్డు పెట్టదు కూడా. అంటే అది గాడిద గుడ్డు పెట్టదు కదా, ఇది నేను గుడ్డు పెడతా అన్నట్టుగా ప్రజలను ఇట్లా కూడా మాపే పెడుతున్నాడు. ఒకటి పోయిన నెల 20 తారీఖు పింఛన్ ఇచ్చారు, మన మొన్న ఇచ్చాడు పింఛన్ ఏడికి ఇచ్చాడు, మళ్ళీ రైతు బంద్ చేసిండు 8 ఎకరాల వరకు. ఎలక్షన్ స్టంట్ అంటారు ఎంత. పాలమూరు జిల్లా పేరు కూడా ముంచిండు, ఏడికి వేసిండు. ఫస్ట్ మన ఏడికి పింఛన్ 1 నెల కట్ చేసిండు, మన పింఛన్ వేసిండు, మన మొన్న ఇచ్చిండు 5 తారీఖు ఇచ్చిండు పింఛన్. అది ఎవరు ఏమని చెప్పింది. సో ప్రస్తుతం గ్రామాల్లో 6 గ్యారెంటీలకు సంబంధించి ఎట్లా ఉందని అమలు ఎట్లా ఉంది? గ్యారెంటీ కూడా అమలు లేదు ఇప్పటి వరకు. తప్ప ఏం లేదు. ఆ బస్సు పెట్టి మొగోళ్ళకు ఆడోళ్ళను కొట్లాట పెట్టి, ఆడోళ్ళు కొట్లాడుతుంటే మొగోళ్ళు పోతున్నారు, అందులో కేసులు అయ్యి లొల్లులు అవుతున్నాయి. మన మొగోళ్ళు ఎక్కువ బస్సులా. సో ఏదైతే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత 2 లక్షల రుణమాఫీ నేను చేస్తా అని చెప్పేసి స్వయంగా నమ్మేటట్టు పబ్లిక్. ఇప్పటి వరకు డిసెంబర్ 9 తారీఖు రోజు మీకు 2 లక్షలు మీ అకౌంట్లో పడుతుంది, మాఫీ అవుతుంది, తర్వాత మళ్ళీ 2 లక్షలు తీసుకోండి అని చెప్పిండు. చెప్పి మళ్ళీ ఆగస్టు 15 చెప్తుండే. ఎందుకంటే అప్పటికి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా అయిపోతాయి. అప్పటి వరకు మభ్యపెట్టి. సో ఈ గొల్లపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి ఎంత పోలింగ్ ఎంత ఉంటుందన్న? పోలింగ్ 2,300 ఉంటుంది. సో మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మీ పార్టీ తరఫున ఎంత మెజార్టీ ఇస్తారు? మా పార్టీ తరఫున గొల్లపల్లి 120, 121, 122 బూత్లకు వెళ్ళి మేము 700 మెజార్టీ ఇస్తాం. స్థానికంగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇక్కడ అసలు క్యాడర్ లేదు అంటున్నారు బీజేపీకి సంబంధించి. క్యాడర్ లేదు, ఒకటి క్యాడర్ ఉన్న దాంట్లో కాదు, క్యాడర్ ఇందులో లేనందుకే ఇంతకుముందు మండల హైయెస్ట్ ఓట్లు జడ్చర్రా గొల్లపల్లి. ఈసారి మేము 700 పైచిలుకు ఓట్లతోటి ఇక్కడ మెజార్టీ ఇస్తాం. సో స్థానికంగా పార్లమెంట్ అభ్యర్థి అయిన డీకే అరుణ గారు మీ గ్రామానికి ప్రచారానికి ఏమైనా రావడం జరిగిందా? రాలేదు. సో గతంలో ఆమె మంత్రిగా చేసిన అనుభవం అయితే ఉంది. ఆ అనుభవంతో ఇప్పుడు దాదాపు రాజకీయాల్లో ఒక సీనియర్ వ్యక్తురాలు, ఆమె పైన వంశీచందర్ రెడ్డి గారి ఒక గెలుపు ఒక సాధ్యమే అంటారు అన్నది. ఇది అసాధ్యం. వంశీచందర్ రెడ్డికి ఈమెకు పోలికనే లేదు. ఈమె దాంట్లో సగం పని కూడా ఎమ్మెల్యే గెలిపించింది ఆయనే. సో వారి యొక్క ఫైనల్ వాళ్ళ ఒక నినాదం ఏముందంటే సీఎం రేవంత్ రెడ్డి యొక్క సొంత నియోజకవర్గం కూడా ఈ పార్లమెంటు పరిధిలో ఉంది కాబట్టి ఎటనైనా గెలిపించి రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని ప్రతి ఒక్కరూ మేము ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. ప్రతి ఒక్కరము ఏమున్నామంటే పాలమూరు జిల్లా పేరును అంత పైకి దొంగలు అని పేరు తెచ్చింది రేవంత్ రెడ్డి. సూట్ కేసు దొంగగా రెడ్ హ్యాండెడ్గా దొరికి పాలమూరు జిల్లా పేరు ముంచింది ఆయన. ఈ రోజు నేను సీఎంనైనా ఫస్ట్ దొంగతనం చేసి జైలు అవ్వడానికి 10 మందికి తెచ్చిస్తే అప్పుడు ఏమంటారు, దొంగలే అంటారు కదా. ఈ రోజు దొంగతనంగా రెడ్ హ్యాండెడ్గా దొరికిండు ఆయన, సూట్ కేసు పట్టుకొని.